డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ కు మరో షాక్ ఎదురవ్వబోతోంది. మరో సిట్టింగ్ ఎంపీ రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక వరంగల్ ఎంపీ టికెట్ ను సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కు కాకుండా కడియం తనయ్య కావ్యకు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తీవ్ర అసంతృప్తితో ఉన్న దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఫైన్ ఆర్ట్స్ లో పనుసూరి దయాకర్ రేవంత్ రెడ్డి ఒకే క్లాస్మేట్ కావడంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అదే సమయంలో ఒకసారి లోక్సభలో ఎంపీగా పనిచేయడం కూడా గమనార్హం. రేవంత్ తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా ఉపయోగపడుతుందన్న ఆలోచనలతోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖతో తొలుత మంతనాల అనంతరం సచివాలయంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన సంకేతాలు పంపారు. దయాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమేనని బీఆర్ఎస్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. ఇక బీఆర్ఎస్ కు మరో షాక్ ఎదురవ్వబోతోంది. మరో సిట్టింగ్ ఎంపీ రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ వస్తున్నారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సతీష్ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. ఇద్దరు బీజేపీ వైపు వెళ్ళగా ఒకరు కాంగ్రెస్ వైపు వెళ్లారు. మరో సిట్టింగ్ ఎంపీ వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కారు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి పసునూరి దయాకర్ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి మంతనాలు జరిపారు. దానికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రితో సహా ముఖ్య నేతలతో తరలి వెళ్ళినటువంటి పసునూరి దయాకర్ రేవంత్ రెడ్డిని కలిశారు. కలిసి కాసేపు మంతనాలు నిర్వహించారు. వరంగల్ ఎంపీ టికెట్ కు సంబంధించి తనకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తనకు ప్రస్తావన తీసుకురాకుండా తన టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేకుండా చేయడంతో పాటు మాదిగ సామాజిక వర్గానికి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసేందుకోసం కేసీఆర్ కుట్ర చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడు చేరుతారు, పార్టీలో కాంగ్రెస్ కండువా ఎప్పుడు కప్పుకుంటారనేటువంటి మాత్రం తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.